ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా పెద్దాపురం మరిడమ్మ తల్లి ఉయ్యాల తాళ ఉత్సవం. పెద్దాపురం దుర్గానగర్ సెంటర్ నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ప్రదర్శన. వైభవంగా వనదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఏరువాక పౌర్ణమి. వైభవంగా పెద్దాపురం మరిడమ్మ తల్లి ఉయ్యాల తాళ ఉత్సవం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆషాఢ మాసంలో ప్రారంభమోత్సవం కారణంగా పౌర్ణమి రోజు సంప్రదాయబద్ధంగా ఉయ్యాల తాళోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరిడమ్మ తల్లి దేవస్థానం పాత పెద్దాపురం 1వ వార్డుకు చెందిన దళితులు ఈ ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పాత పెద్దాపురం దళితపేటకు చెందిన నందిని తోవరాజు, కప్పల అబ్బులు, ఏసుబాబు, అర్జున్, వీరబాబు, సుబ్బారావు తదితరులు యువకులు పర్యవేక్షణలు యువకులు అమ్మవారి ఉయ్యాల తాళ్ల కోసం 2 తాడి చెట్లను అమ్మవారి గరడల మధ్య మోస్తూ పట్టణ పూరవీధుల్లో గుండా ఊరేగించారు. ఉత్సవాన్ని తలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలుత మరిడమ్మ తల్లి దేవస్థానం ఈవో విజయలక్ష్మి పూజలు నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వి మౌనిక బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పెద్దాపురం పట్టణంలోని మహిళలు కందం తొక్కారు. పెద్దాపురం దుర్గానగర్ సెంటర్ నుంచి మున్సిపల్ సెంటర్ వరకు స్వచ్ఛందంగా మహిళలు తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. మహిళలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్ఐ మౌనికకు వినతి పత్రం అందజేశారు. మేము ఆడవాళ్ళండి అంత తల్లి చెల్లి ఉన్నారు. అది ఒకసారి ఆలోచించుకో ఎర్రోని వేసిన భక్త మాత్రం మహిళల గౌరవాన్ని కాపాడాలి. మహిళల గౌరవాన్ని కాపాడాలి. జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. మహిళల గౌరవాన్ని కాపాడాలి. మహిళల గౌరవాన్ని కాపాడాలి. రండి సత్య రండి రండి. బాబు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఈరోజు పౌర్ణమి సందర్భంగా ప్రత్యంగిర హోమాన్ని వేద పండితులు వేద మంత్రోచ్చర శాస్త్రంగా మంగళ వాయిద్యాలతో నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వాహక అధికారులు వీర్ల సుబ్బరావు దంపతులు పాల్గొని అత్యధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా దోషపడి అందరూ కూడా చెప్పండి. స్వస్తి శ్రద్ధాం వేదాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అభ్యవాహన శ్రియం
దేహిమే అవ్యవాహన ఓం నమః ఇతి ఈ గురువుని తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనం 6,50,00,000తో గడ్డపాడు మండలం జెడ్ రాగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా 30 పడగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 6,50,00,000తో అన్ని హంగులాల నిర్మాణం పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభించుకున్నామని అన్నారు. ఇక్కడే పోస్టు మార్టం నిర్వహించడానికి బిల్డింగ్ కూడా నిర్మించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆపడ భారత్ బాబు, ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాస్వ వీరబాబు, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, డాక్టర్ స్వప్న, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, ఎస్వీఎస్ అప్పలరాజు, మరిశెట్టి భద్రం, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు పాండ్రంగి రాంబాబు, డాక్టర్ ప్రణీత్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఏంటి ప్రణీత్ గారు, అయ్యప్ప గారు, ప్రణీత్ గారు కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పడ కొత్తపల్లి మండలం మూలాపేటలో కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశానుసారం మూలాపేట ఏరియాలో సిఐ పిఠాపురం వారి సర్కిల్ ఎస్ఐ మరియు సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించి సదరు ఏరియాలో అనుమతులను తనిఖీ చేసి వారి వద్ద నుంచి సరైన పత్రాలు లేని సుమారు 48 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను సీజ్ చేసి అదే విధంగా 20 లీటర్ల నాటుసారా సీజ్ చేసి కేసు నమోదు చేయడమైంది. కార్డనర్ సెర్చ్ అనంతరం సిఐ పిఠాపురం అక్కడే ప్రజలతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపించి ఏదైనా అసాంఘిక చర్యలు జరిగిన వెంటనే ఉప్పడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని, అదేవిధంగా అక్కడ నివాసం ఉండే ఇంటి యజమానులు కొత్త వ్యక్తులు ఎవరికైనా ఇల్లు అద్దెకించేటప్పుడు వారి యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. ఇళ్ళులన్నీ కూడా సోదా చేయడం జరిగింది. ఇల్లులు సోదా చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు రెంట ఉండటం, వాళ్ళు చెడి నడక నడుస్తున్నారనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఐడిఆర్ఎక్ నాటుసారా తయారవుతుందనేటువంటి చెకింగ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. అలాగే ఈ బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి అనేటువంటిది, అలాగే పీడిఎస్ రైస్ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ సోదాలు అనేటువంటిది భారీ ఎత్తులో మేము చెక్ చేయడం జరిగింది. మాకు ఏదైతే ప్రతి ఇల్లును సోదా చేసినప్పుడు వాహనాలు అంటే రికార్డు లేనటువంటి వాహనాలు, సీ బుక్ కానీ అలాగే ఇన్సూరెన్స్ లేనటువంటిది, ఆ వాహనాలన్నీ కూడా ఒక 22 మోటార్ సైకిల్ని, ఒక 2 ఆటోల్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి
ఈ రికార్డులన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ గతంలో కూడా ఈ ఏరియాలోనే ఈ గాంజా తాగుతున్నారు, మూలపేట ఎక్కడ తుఫాన్ షెల్టర్ దగ్గర మేమే పట్టుకుని ఇచ్చామనేసి సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా మేము చెక్ చేసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరుగుతాం, అది కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా కూడా ఈ కార్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక, ఎవరైతే అద్దెకిస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తాకు వచ్చినటువంటి బీహార్ వాళ్ళ, ఒరిస్సా వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అంటే వాళ్ళ నడక ఏ విధంగా ఉన్నది, బ్యాచిలర్స్ వస్తున్నారు, ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళని వాచ్ చేసి ఎవరిని ఉంటే కనుక 112 కాల్కి ఫోన్ చేసి మాకు చెప్పమంటాం. అలాగే ఏదైనా సరే ఈ ఓపెన్ డ్రింకింగ్ చేసేటప్పుడు కానీ చెడు నడక నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక పోలీసు వారికి అంటే ఉప్పాడ పోలీసు స్టేషన్కి కానీ ఎస్ఐ గారికి కానీ లేకపోతే నాకు కానీ ఫోన్ చేసి చెప్పమని చెప్పడం కూడా ఈ ప్రజలకి జరిగింది. ఈ విధంగా అవేర్నెస్ కనుక కల్పిస్తే కనుక జరగబోయేటువంటి రోజుల్లోని ఈ చెడు నడక నడిచేటువంటి వ్యక్తులు కూడా సన్మార్గంలో వస్తారనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారంగానే ఇవాళ కార్డినల్ చర్చ అనేటువంటిది నిర్ణయించడం. ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు వరకు మాకు వచ్చినటువంటిది 28 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. అలాగే 3 ఆటోలు కూడా ఇక్కడికి తీసుకుని వచ్చాం. ఇవన్నీ కూడా చెక్ చేసి రికార్డు కరెక్ట్ ఉన్నట్లయితే ఎంవీ యాక్ట్ ప్రకారంగా ఏమన్నా రికార్డు లేకపోతే కనుక ఫైన్ ఇంపోజ్ చేయడం, ఒకవేళ రికార్డు లేనటువంటివి అయితే కనుక ఆ బళ్ళను స్టేషన్కి తీసుకెళ్ళి సీజింగ్ చేస్తాం. అలాగే ఐడిఆర్ఎక్ కూడా ఒక ఇంట్లోనే అంటే ఒక ఇంటి పక్కనే అనేటువంటిది దొరికింది, అది కూడా ఎవరు ఏంటి పెట్టారు అనేటువంటిది కూడా చూస్తున్నాం. అది కూడా ఒక 20 లీటర్లో ఐడిఆర్ఎక్ భూమిలో పాతి పెట్టినటువంటిది మాకు దొరకడం జరిగింది. అది ఎవరు దాచిపెట్టారు అనేటువంటిది కూడా మేము దాన్ని విచారణలో తీసుకుని వచ్చి వాళ్ళ మీద కూడా కేసు ఇంపోజ్ చేస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా కీర్లంపూడిలో బుధవారం ఉదయం మండపం ప్రక్కన కీర్లంపూడి మండలంలోని 2025-26 సంవత్సరంలో పలు అభివృద్ధి పనులకు పైలన్ ఆవిష్కరణ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కీర్లంపూడి మండలంలో సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, మిగిలిన 8 కోట్ల 64 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన నుంచి అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమని చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కీర్లంపూడి మండల అధ్యక్షులు తోట రవి, ఏలేరు ప్రాజెక్టు అధ్యక్షులు బసవ వీరబాబు, తోట గాంధీ, జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జు తుమ్మలపల్లి రమేష్, కీర్లంపూడి గ్రామ సర్పంచ్ గూడల శ్రీలత రాంబాబు, కీర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు, తెలుగుదేశం నాయకులు తూము కుమారు, కూర్ల చిన్నబాబు, కాళ్ళ వెంకటేష్, మండల అభివృద్ధి అధికారి హరికృష్ణ, ఎంఆర్ఓ చిరంజీవి, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసు, కీర్లంపూడి ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి మా వంతు బాధ్యతగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారే మన మండలానికి వచ్చాడు. స్వయంగా అన్ని పరిశీలన చేశాడు. ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరి నష్టానికి కూడా చేయూతనివ్వండి మీరు అని చెప్పేసి అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. తదనుగుణంగానే ఆ రోజు నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మనం చేయూతనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో అటువంటి నష్టం రాకుండా ఉండడం కోసం ప్రణాళికలు తయారు చేయండి అన్నారు. ఇవాళ ఆ ప్రణాళికలు కూడా మనం తయారు చేసుకున్నాం. తాత్కాలిక రిపేర్ చేయడం ఒకంతైతే శాశ్వతంగా కూడా వరద ముంపు బారిన పడకుండా ఈ ప్రాంతం అంతా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ప్రణాళికలు తయారు చేసుకుని నిధులు తెచ్చుకోవడానికి మనం వంతు ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ఇది ఒక ప్రజా ప్రభుత్వం అని చెప్పడానికి మీకు తెలుసు, గత ప్రభుత్వంలో అవ్వా తాతలను పాపం ఎక్కువ చెప్పేవాడు గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు. ఆ అవ్వా తాతలు చనిపోతే
భర్త చనిపోతే భార్యకి పెన్షన్ లేదు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ లేదు. ఆ రోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. భర్త చనిపోతే భార్యకి వెంటనే పెన్షన్ ఇవ్వాలి, ఆ రోజు పెన్షన్ ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఆ రోజు నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ముందు ప్రభుత్వంలో చనిపోయినటువంటి వారు నష్టపోతున్నారని మళ్ళీ తిరిగి ఆలోచన చేసి ఇవాళ నిర్ణయం తీసుకుని రేపు 15వ తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెన్షన్లు ఇవ్వబోతున్నాం. 11 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు జమ్ములమడుగు బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దేవగూడి ఆదినారాయణ రెడ్డి. మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా కడపలో సమావేశం ఆయనతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో దేశం 4వ స్థానంలో ఉంది. దీనికి ఒకే కారణం ప్రధాని మంత్రి మోదీ అని అన్నారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ లోపలికి ప్రతిదాడి పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా అందరికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తద్వారా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రం అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతాయన్నారు. అమరావతి అంటే ఇష్టం లేని సాక్షి టీవీ కారు కూతలు మాట్లాడుతున్నాయని, అమరావతి మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. దీనికి బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బులతో వైఎస్ భారతి 400 కేజీల బంగారం కొన్నారని ఎద్దేవా చేశారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం జరిగింది. గత వారంలో కానీ, లేకపోతే 10 రోజుల కిందట కానీ, లేకపోతే 20 రోజుల కిందట కానీ, లేకపోతే నెల రోజుల కిందట కానీ, లేకపోతే ఆర్జేడీ సార్కు అనేక వినతి పత్రాలు కూడా ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే తపాలా శిక్షణలో స్వయంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లా డిఈఓకి కానీ, లేకపోతే అనంతపురం జిల్లా డిఈఓకి కానీ, లేకపోతే సత్యసాయి జిల్లా డిఈఓకి కానీ, నంద్యాల డిఈఓకి కానీ, లేకపోతే తిరుపతి డిఈఓకి కానీ, కర్నూలు డిఈఓ గారికి కానీ, నంద్యాల డిఈఓకి కానీ మా పీడీఎస్యు విద్యార్థి సంఘాలుగా మా ప్రతినిధులుగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే కార్పొరేట్, ప్రైవేట్, నారాయణ, శ్రీ చైతన్య, రవీంద్ర భారతి, భాష్యం, ఇంకా ఇతర కార్పొరేట్ ముసుగులో ఎడిఫై ఇలాంటి పాఠశాలలో ఆల్రెడీ 40% అక్రమ అడ్మిషన్లు జరిపారు. వ్యాపార కేంద్రంగా మార్చారు. ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు అమ్మకుండా తన సొంతంగా ప్రైవేట్ పుస్తకాలు అమ్ముతున్నారని 8 జిల్లాలకు సంబంధించిన డిఈఓలకు కూడా వినతి పత్రాలు పీడీఎస్యూగా అక్కడ మా ప్రతినిధులు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి కూడా స్పందించలేదు. ఒకటే వీళ్ళు నేర్చుకున్నారు. ఇక్కడ సంబంధించిన 8 జిల్లాల డిఈఓ టు ద ఫార్వర్డ్ టు ద డిప్యూటీఓ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ నెసరీ అనేది రాశారు. అందుకు ఉదాహరణనే రీసెంట్గా బదిలీలు జరిగినాయి. వాళ్ళ బదిలీలలో వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తాయి, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు, లేకపోతే ఎట్లా, లేకపోతే డబ్బులు మనకు ఆర్జేడీ ఆఫీస్లో ఇది ఏది రెన్యువల్స్ ఇవ్వాలంటే, పాఠశాలలు ఇవ్వాలంటే, లేకపోతే కొత్త పాఠశాలలు ఇవ్వాలంటే ఇవన్నీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే రాయచోటుకు వెళ్ళిన పివి ప్రసాద్ అనే సిబ్బందిని కూడా డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఆర్జేడీ గారికి ఉంది. ప్రధానంగా ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల ఆర్జేడీ కార్యాలయానికి కాదు 8 జిల్లాల ఉండే డిఓ ఆఫీస్లో పనిచేసే సిబ్బందికి కూడా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఇష్టానుసారంగా బదిలీలు తమ ఇష్టాల ప్రకారం చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నుతున్నారు. కార్పొరేట్గా అమ్మడవేదానికి ఇది ఒక ఎత్తుగడ అనేది మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఈ మోట్లోనే అటుపక్క వీధిలోనే నారాయణ స్కూల్ ఉంది, అటుపక్క ఆ పక్క చైతన్య ఉంది. ఈ నుంచి ఇడికి పోయేదానికి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. పోయి ఆకస్మిక తనిఖీ చేసేదానికి అంత టైం లేదని మేము ఆర్జేడీని స్వయంగా పీడీఎస్గా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఆర్జేడీ మేలుకొని ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ ఎస్పీ డీసీఎల్ తిరుమల స్మార్ట్ సిటీ టూరిజం టీటీడీ విభాగంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. సమీక్షించిన విభాగాలపై త్వరలో లోతుగా చర్చించి అన్ని నివేదికలను స్పీకర్ ముందుకు లోటుపాట్లను సవరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గౌతు శిరీష్ గారు, మీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు, అలానే ఇంకా కుంభారావు బాబు గారు, ఈశ్వరరావు గారు, అయితే ఆనందరావు గారు, అలానే ఇంకా బొబ్బిలి బేబీ నాయన గారు, అలానే ఇషాక్ గారు, ఈరోజు మెంబర్స్ అందరూ కూడా అందరూ హాజరయ్యాం. ఈరోజు మొట్టమొదటిగా పబ్లిక్ అండర్టేకింగ్స్ దాంట్లో 186 కంపెనీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ బేస్డ్ అండర్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, మరికొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్స్, ఇంకా ఈ పియూసీ పరిధిలో ఏదైతే అటానమస్ బాడీస్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో అవి కూడా వీటి పరిధిలోకి వస్తాయి. ఇది 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రియాశీలకంగా ఈ కమిటీని ఫంక్షన్లోకి మొట్టమొదటిగా ఈ సభ్యులందరూ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటిది మేము గతంలో అమరావతిలో సమావేశం పెట్టాం. ఎందుకంటే గడిచిన 16 సంవత్సరాల నుంచి కమిటీ ఫంక్షన్స్ లేవు కాబట్టి అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీని పరిధిలోన. ప్రధానంగా ఈ కమిటీ తాలూకా విధి విధానాల్లో మొట్టమొదటి చూస్తే రివ్యూ ది ఆల్ అన్ని కంపెనీలకు సంబంధించినటువంటిని రివ్యూ చేయొచ్చు. ఆ రివ్యూలో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఆడిట్ రిపోర్ట్స్, ఏజీ ఆడిట్కి అన్ని కంపెనీలు రిపోర్ట్స్ సబ్మిట్ చేసాయా లేదా, అకౌంట్స్ సబ్మిట్ చేస్తున్నాయా లేదా, వాటిపైన ఏజీ ఆడిట్స్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని పరిష్కరించేటటువంటి దాంట్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా కంపల్సరీగా శాసనసభలో ప్లేస్ చేయాలి. ప్రతి కంపెనీ అటానమస్ బాడీస్ అయినా కంపెనీస్ యాక్ట్ ప్రకారం నమోదు కాబడిన బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా పెద్దాపురం మరిడమ్మ తల్లి ఉయ్యాల తాళ ఉత్సవం. పెద్దాపురం దుర్గానగర్ సెంటర్ నుంచి మున్సిపల్ సెంటర్ వరకు ప్రదర్శన. వైభవంగా వనదుర్గమ్మ వారి ఆలయం వద్ద ఏరువాక పౌర్ణమి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే, అంతవరకు సెలవు.